అంటే జనరల్గా ఒక సినిమా హిట్ అయితే బాగుంటుంది, ఆ వైబ్ అందరికీ బాగుంటుంది. బట్ అదే సినిమాతో ఉండిపోతే ఒక 2-3 మంత్స్ తర్వాత బోర్ కొడుతుంది. అవును. సో నీ సిచ్యువేషన్ అలాగే ఉన్నట్టుంది. అంటే మీకు బోర్ కొట్టిందా లిఖిత ఇప్పుడు? బోర్ కాదు, అంటే మళ్ళీ అక్కడ ఆగిపోద్దేటో అని సార్. అక్కడే ఫోక్ లోనే ఆగిపోకుండా ఫోక్ అంటే ఇప్పుడు బోర్ కొట్టిందా లిఖిత మీకు? నెక్స్ట్ నుండి ఆఫర్లు కట్ చేయించేద్దని ఫిక్స్ అయిపోయారా? పాపం ఏదో 2 సాంగులతో అలా అలా చేసుకుంటాను సార్. మీకైతే సినిమాలు సితారాలు ఉన్నాయి. వద్దు. ఓకే. సో ఇప్పుడు నేను ఫోక్ ఇండస్ట్రీనే కాకుండా ఆల్బమ్ సాంగ్స్, మూవీ సాంగ్స్, ఆ టైప్కి మూవీస్కి ఆడిషన్స్ కూడా ఇస్తున్నాను. సో మూవీస్కి కూడా వెళ్దాం అనుకుంటున్నాను. జనరల్గా ఫోక్ సాంగ్స్కి ఎక్కువగా నేను ప్రయారిటీ ఇంపార్టెన్స్ ఇస్తారు. బట్ ఇది చూసుకుంటే మొత్తం డిఫరెంట్ ఆల్బమ్ సాంగ్. అవును. దీంట్లో ఏం నీకు నచ్చింది అండ్ నిన్ను ఇష్టపడే ఆడియన్స్ ఉన్నారు, సో వాళ్ళకి ఇది ఎంతవరకు రీచ్ వెళ్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారు స్టార్టింగ్లో? బిందు స్టూడియోస్ వాళ్ళు కాంటాక్ట్ అవ్వగానే ఫోక్ సాంగ్ అన్నారు, బట్ ఎలా తీస్తారు, మాకు ఫోక్ సాంగ్ అని ఇన్ఫర్మేషన్ ఇచ్చానంటే ఏదో ఒక విలేజ్కి తీసుకెళ్తారు, అక్కడ 1 డే ఈవినింగ్ కల్లా షూట్ అయిపోతుంది ఇలా అనుకున్నాం. కానీ వాళ్ళు పెట్టే బడ్జెట్ అండ్ వాళ్ళు ప్రతిదీ వాళ్ళు చూసుకోవడం కూడా చాలా మంచిగా చూసుకున్నారు. నాకు ఇది చెప్పిన తర్వాత సరే మంచిగా చేయాలి. అండ్ కొరియోగ్రఫీ వీళ్ళందరి గురించి అడిగితే మాస్టర్ పేరు చెప్పారు. నేను ఫస్ట్ మాస్టర్ని కలిసింది మొన్న రీసెంట్గా పట్టు చీర. అది ఇప్పుడు అవును. మీరు అవునా ఫస్ట్ అక్కడే కలిసారా? అలా అనిపించట్లేదు అక్కడ? అట్లా ఉంటుంది, మనతో అట్లా ఉంటుంది అంట. అంటే ఫ్రెండ్లీ, మన ఫ్రెండ్లీ నేచర్ కదా, కొంచెం మన నేచర్ లాంటిది కొంచెం ఎక్కువ కొంచెం కాదు. చూసారా కొంచెం ఫస్ట్ టైంకి ఎలా అంటున్నారంటే లేదు. ఓకే నెక్స్ట్. సో ఆ సాంగ్ అక్కడ నేను మాస్టర్తో వర్క్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సాంగే మాస్టర్తో చేశాను అనమాట. అది చాలా హ్యాపీ అనిపించింది. అండ్ లీడ్ అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, డి రాజు అన్నతో చెయ్యాలి అని. రాజు అంటాను, అన్న అంటాను, చెప్పు. లేదు అన్న చాలా ఫ్రెండ్లీ. లేదు చాలా ప్రోమోలు పడుతున్నాయి కదా ఈ మధ్యన. ఎందుకులే. ఓకే చెప్పండి. సో రాజు అన్నతో ఎప్పటి నుంచో చేయాలని అనుకుంటున్నాను. సో బిజీగా ఉంటాడని అనుకున్నాను, ఒప్పుకుంటాడని అసలు అనుకోలేదు. ఎందుకంటే డి షెడ్యూల్ బిజీగా ఉన్నా కొన్ని ఒప్పుకుంటారు ప్రాజెక్ట్ నచ్చితే, అంతేగాని ఖాళీగా ఉన్నారని అనకు. ఎందుకంటే ఖాళీగా ప్రాజెక్ట్ నచ్చితే, ప్రాజెక్ట్ నచ్చితే అంతే కదా. నచ్చితేనే చెప్పండి. ఈవెంట్స్, డీ షోస్ అన్ని మేనేజ్ చేయాలి కదా, కొంచెం బిజీ ఉంటారేమో, ఒప్పుకోరేమో ఈ సాంగ్కి అని అనుకున్నాను. సో ఒప్పుకున్న తర్వాత హ్యాపీ రాజాతో చేయడం, దాని తర్వాత ఈశ్వర్ మాస్టర్తో అదృష్టం వర్క్ చేయడం ఒక అదృష్టం. అదృష్టం. చాలా చాలు 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 రావట్లేదు మాటలు రావట్లేదు. చాలా అది రావట్లేదు సార్, రావట్లేదు. కొంచెం గట్టిగా లాగండి వస్తాయి. చాలా హ్యాపీ మాస్టర్తో వర్క్ చేయడం, చాలా ఫ్రెండ్లీ మాస్టర్. షూట్ అంటే మాకు షూట్లో అనిపించలేదు, నిజంగా ఒక పిక్నిక్ వెళ్తాను చూడండి. నిజంగా ఎవరు అంటే షూట్ నిజంగా మీరు వచ్చి ఉంటే కనుక, అంటే మీరు ఎవరైనా సరే వచ్చి ఉంటే షూట్కి, నేను మైక్లో నాకు ముందే, కానీ మాస్టర్ కాబట్టి కొంచెం కంట్రోల్గా ఉండడానికి ట్రై చేస్తా. షూట్లో కూడా ఎక్కువ అంటే హ్యూమర్ సెన్స్ ఎక్కువ. అండ్ ఇది కరెక్ట్ అయిపోయింది. ఓకే. అది ఏమైపోతుంది అంటే, ఇప్పుడు ఎవరైనా సెన్స్ ఆఫ్ హ్యూమర్ మ్యాచ్ అయినందో లిఖితాకి నేను జస్ట్ నేను చూసినా కూడా అర్థమవుతుంది నేను ఏమనుకుంటున్నాను. అందుకే ఇప్పుడు చూడండి, నేను జస్ట్ మీరు మాట్లాడతాం జస్ట్ అన్నా కూడా నేను ఏమనుకుంటున్నానో అర్థమైపోయి నవ్వేస్తుంది. నాకు నిజంగా చెప్పాలని రిహార్సల్ టైంలో నేను మామూలుగానే ఒక ఫన్ జోన్లో ఉన్నాను, అంత అయిపోయింది. నేను కౌంటర్స్ కామెంట్ చేస్తున్నాను. లిఖిత ఎంత నవ్వుతుందంటే అంత నవ్వుతుంది. నేను అనుకున్నా ఎట్లా అర్థమవుతుంది లిఖితకి అసలు. నేను చాలా చిన్నగా అంత అనేసి ఒక చిన్న అనేసి వెళ్ళిపోతా కౌంటర్. ఆ కౌంటర్ నేను సాటిస్ఫై అవ్వడానికి ఓకే అమ్మ ఈగో సాటిస్ఫై అమ్మాయి అనేసాను రాని. కానీ అనేసిన తర్వాత లిఖిత చూస్తే నవ్వుతోంది. ఎప్పుడు అనిపించింది నేను చాలా చిన్నగానే ఉంటా. సో అట్లాంటి కౌంటర్స్ షూట్లో కొన్ని వందలు, షూట్ మొత్తం మైక్లో కౌంటర్స్ వస్తానని హ్యాపీగా, అంటే కష్టపడి చేశారా అంటాం, అట్లాంటిది ఏమీ లేదు. చాలా ఇష్టంగా నవ్వుకుంటూ జాలీగా డాన్సర్స్ కానీ వీళ్ళిద్దరు కానీ, అంటే ఇంకోటి వర్క్ జరిగింది, ఫన్ జరిగింది, రెండు మిక్స్ అయ్యి పని పక్కన పెట్టడం అట్లా లేదు. మా డాన్సర్స్ ముఖ్యంగా చెప్పాలి, మా డాన్సర్స్ కానీ మా స్టూడెంట్స్ కానీ వాళ్ళు కూడా రిహార్సల్ నుంచి 2 days షూట్ వర్క్ ఎక్కడ అలసిపోకుండా 1 more 2 more ఏదైనా సరే అదే ఎనర్జీతో చేశారు. సో మన ఛానల్ హిట్టి తరఫు నుంచి మా డాన్సర్స్ అందరికీ థ్యాంక్ యూ, అసిస్టెంట్స్కి డాన్సర్స్ అందరికీ థ్యాంక్ యూ. మిగతా అంటే జనరల్గా మీది వైజాగ్, శ్రీకాకుళం. ఓకే. సో అంటే ఇప్పుడు
ఈ ఫోక్ సాంగ్స్ అనేవి ఎక్కువగా తెలంగాణ స్లాంగ్లో కానీ ఈ తెలంగాణ బ్యాక్గ్రాఫ్లో కానీ ఇవే ఎక్కువ వస్తాయి. సో అంటే మనకు కొన్ని దీనికి మనం యాప్ట్ అవుతామా, చేయగలమా అనే డౌట్స్ వస్తాయి. సో నువ్వు చేసినవన్నీ ఎక్కువ అవే. సో ఎలా కనెక్ట్ అయ్యావు ఏంటి? అంటే నేను పుట్టింది అంటే శ్రీకాకుళం కానీ నేను ఏమనలేదు, నేను జస్ట్ ఇంకా నేను ఏమనలేదు, చూసి నవ్వారు మాస్టర్. నేను ఇలా చూసి జస్ట్ అట్లీస్ట్ చూసి నవ్వాడు, అది కూడా తప్పే. అంటే సోదన్నట్టు చూసాను. చిచ్చి అట్లేదు, శ్రీకాకుళంలో అన్నది కదా. నెక్స్ట్ చూసారు కదా. లేదు. ఓకే. లిఖిత శ్రీకాకుళంలో పుట్టి నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఆ షూట్ లొకేషన్ నాకు లొకేషన్ పెడితే అక్కడికి వచ్చి చేసుకుంటా, నాకు కూడా ఈ ఇబ్బంది ఉండదు. నీకు ఇబ్బంది ఉంటుంది. షూట్ చేయరు, మీరు నవ్వుకుంటూ ఉంటారు. ఇప్పుడు కెమెరా అన్న వాళ్ళు కూడా కెమెరామెన్ ఆ కెమెరా ఆన్ చేయడం నవ్వుతుంటారు. అలా జరిగింది షూట్, ఫన్. లేదు ఇప్పుడే ఓకే, షూట్ లో స్పాట్ లో అయితే అసలు. సో శ్రీకాకుళం అయినా సరే నేను పుట్టింది అంటే పెరిగిందంతా ఇక్కడే కాబట్టి తెలంగాణలో. సో నాకు కొంచెం పర్లేదు, లాంగ్వేజ్ అర్థమవుతుంది. అండ్ నాకున్న ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా తెలంగాణ సైడే అనమాట. అందుకే నాకు ఎక్కువ సో ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి సో అది అంటే ఇక్కడే పెరిగి అంటే అలవాటు. ఏంటి పాప అన్నావు? ఏం లేదు, ఇక్కడే తెలంగాణలో అంటే ఇక్కడే తెలంగాణలో పుట్టి పెరిగాను. సార్ మీరు ఈ ఫ్లోలో చేసి ఏమైనా కాంట్రవర్సీ సృష్టించినారనుకో, మా బాబు ఇప్పుడిప్పుడే ఎదగుతుంది సార్. ఎందుకు? నేను ఏం మాట్లాడినా పాప ఎదుగుదలకి మార్క్. సరే నేను ఏం మాట్లాడను, నాకు తెలుగు రాదు. నేను సో అలవాటే కొంచెం ఈ లాంగ్వేజ్ కానీ అర్థం చేసుకుంటాను సాంగ్స్ అన్ని, కానీ నాకు లిరిక్ పాడినప్పుడు కష్టంగా ఉంటుంది అనమాట. కానీ లిరిక్ పాడినప్పుడు ఎంత కష్టం కాదు, చాలా బాగా తెలంగాణ వస్తే ఎలా ఉంటుంది అంటే తెలంగాణ అమ్మాయి అయితే ఎలా పాడతారు అంటే స్క్రీన్లో తెలియదు యాక్చువల్లీ. నేనే అంటే నేను లిఖితాన్ని చూస్ చేయడానికి కారణం కూడా అంటే ముందు చేసిన సాంగ్స్లో అది అంటే తనే పాడుతున్నట్టుగా అంత ఓన్ చేసుకొని పాడతారు కదా. ఇప్పుడు దీంట్లో కొన్ని ఉన్నాయి, బేసిక్గా కొన్ని లిరిక్స్ ఉన్నాయి దీంట్లో, డాన్స్ అసలు పెట్టలేదు, ఓన్లీ తన ఎక్స్ప్రెషన్స్ మీద వెళ్ళిపోతుంది సాంగ్. అంటే కొన్ని లిరిక్స్ అంటే అంత హ్యాపీ, మీకు తన ఎక్స్ప్రెషన్స్ ఒక చరణం మొత్తం చూసినా కూడా మీకు బోర్ కొట్టదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.